నమస్తే. విశాఖ మన్యం టీవీకి స్వాగతం. ప్రాంతీయ మరియు రాష్ట్రీయ వార్తలు ఎప్పటికప్పుడు వీక్షించేందుకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అందరికీ నమస్కారం. మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా మనం ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఎన్యూమరేషన్ ఫామ్స్ 100% డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు అన్ని కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటైజేషన్ ప్రాసెస్లో ప్రతి బిఎల్ఓ ఉన్నారు. మనం ఈ జిల్లాలో బిఎల్ఓకి ఒక సపోర్ట్ సెక్టర్ చేసాం. మనకి ఈ జిల్లాలో టోటల్ 624 పోలింగ్ స్టేషన్స్ ఉంది. పాడేరు కాన్స్టిట్యున్సీ అండ్ అరకు వ్యాలీ కాన్స్టిట్యున్సీ కలిపి మనకు టోటల్ 624 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 624 బిఎల్ఓస్కు కూడా ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సక్రమంగా చేయడానికి ప్రతి బిఎల్ఓకి 12 మంది ఆఫీసర్ స్టాఫ్స్ని సపోర్టింగ్ స్ట్రక్చర్ ఇచ్చాం. అంటే ఒక్కొక్క బిఎల్ఓకి ఒక అసిస్టెంట్ బిఎల్ఓ, అలాగే ఒక అంగన్వాడీ వర్కర్, ఒక ఎస్ఐజీ మెంబర్, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్, కాఫీ లైజనింగ్ వర్కర్ ఈ కూడా సపోర్ట్కి ఇచ్చాం. అలాగే ప్రతి పంచాయత్ సెక్రటరీ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ప్రతి హ్యాబిటేషన్లో గ్రామ సభ నిర్వహించి ఇది ప్రతి ఊర్లో ఉన్న ప్రజలకు కూడా తెలియచేయాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి బిఎల్ఓకి సబ్మిట్ చేయాలి అని ప్రతి పంచాయత్ సెక్రటరీ గ్రామ పంచాయత్ సభ నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి సచివాలయంలో కూడా ఒక హెల్ప్ లైన్ డెస్క్, అంటే ఏదైనా ఓటరు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి అడగచ్చు. ఇలా మా ఓటు ఉంది, ఎక్కడ ఉంది, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందా, లేకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి వచ్చి కలెక్ట్ చేయడానికి అన్నిటికీ కూడా అది ప్రతి సచివాలయం బిల్డింగ్ కూడా హెల్ప్ లైన్ స్టాఫ్ సెంటర్గా మనం పెట్టాము. అలాగే ఈరోజు అండ్ కంటిన్యూస్గా ఇప్పటి నుంచి టామ్ అండ్ మైకింగ్లో కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఇలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆల్రెడీ ఇచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం వెనక కలెక్ట్ చేస్తున్నాం ప్రయత్నంలో ఉన్నాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చేసేయండి, బిఎల్ఓస్కి ఇచ్చేసేయండి అని మనం టామ్ కూడా నిర్వహిస్తున్నాం. అలాగే మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అధికారి, డిస్ట్రిక్ట్ అధికారి అందరినీ కూడా ఎక్సెప్ట్ మెడికల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క, అలాగే టీచర్స్ తప్ప రిమైనింగ్ అందరినీ కూడా ఆఫీసర్స్ 62 ఆఫీసర్స్ని పెట్టాం. ప్రతి ఒక్క బిఎల్ఓకి ఒక అడిషనల్ ఏఆర్ఓ చొప్పున ప్రతి జిల్లా అధికారిని ఈ బిఎల్ఓస్ మానిటరింగ్ చేయడానికి కోసం పెట్టాం. సో మీ అందరి నుంచి నేను కోరుకున్నది ఇది అందరు కూడా వైడ్గా పబ్లిసిటీ ఇచ్చి ప్రతి జిల్లాలో, మన జిల్లాలో ఉన్న ప్రతి ఓటరు కూడా నో ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అన్నదే మన ఉద్దేశం. సో ప్రతి ఓటర్ కూడా వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్స్ బిఎల్ఓకి చేర్చినట్టు చూడాలి. అది మీ అందరు కూడా మంచి పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనం కూడా గ్రౌండ్ లెవెల్ అవుట్రీచ్ కోసం గ్రామ సభలు, అలాగే టామ్ మీటింగ్, మైక్ అనౌన్స్మెంట్స్, అలా ప్రతి గ్రామంలో కూడా ముందు చెప్పినట్టు పంచాయత్ సెక్రటరీ, పీడిఓస్ ప్రతి హ్యాబిటేషన్లో కూడా గ్రామ సభ నిర్వహించి చెప్తున్నారు ఇలా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉంది మీరు ఇవ్వండి అని. అలాగే కొన్ని మన జిల్లాలో ఏమి మనకు ఛాలెంజెస్ ఉన్నాయంటే మనకు 37% లిటరసీ రేట్ ఉంది. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ వాళ్ళు ఫిల్ చేయాల్సింది ఉంటుంది. సో అందుకోసం అంగన్వాడీ వర్కర్ కానీ, ఎస్హెచ్ మెంబర్ కానీ, వాళ్ళ ఊర్లో ఎవరు చదివిన వాళ్ళు ఉన్నారు, బిఎల్ఏ ఆర్ బిఎల్ఓసే వెళ్ళి అసిస్టెంట్ బిఎల్ఓస్ కూడా పెట్టాం. వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా తెలియలేదు వాళ్ళకి ఫామ్స్ కూడా ఫిల్ చేసి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు ఒక ఆధార్ కార్డు అండ్ ఫోటో ఇవ్వాలి. ఆధార్ కార్డు ఫోటో కాపీ లేకపోయినా, అట్లీస్ట్ జెరాక్స్ లేకపోయినా, అట్లీస్ట్ ఆధార్ కార్డు నంబర్ ఇచ్చినా సరిపోతుంది. అలాగే ఫొటోస్, వాళ్ళ దగ్గర ఫోటో లేకపోయినా వాళ్ళు బిఎల్ఓ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లో తీసుకున్నట్టు వాళ్ళు ఒక మంచి ఫోటో వచ్చినట్టు చేస్తే అది ఫోన్ నుంచి వీళ్ళు అప్లోడ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. సో అందుబాటులో ఉండాలి. మెయిన్ ప్రజలు ఇది చేయాలంటే ప్రజలు అందుబాటులో ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఓటర్, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్, ఎలిజిబుల్ ఓటర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. ఎవరు కూడా నో ఓటర్, ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్. సో అది అబ్జెక్టివ్గా పెట్టుకొని మనం చేస్తున్నాం.
మీ అందరికి కూడా ఇది వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన జిల్లా లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. అన్ని స్టాఫ్స్ కంట్రోల్ రూమ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా ప్రతి కంట్రోల్ రూమ్ స్టాఫ్ కూడా అడిషనల్ ఏఆర్ఓతో మాట్లాడినట్టు, అలాగే ప్రతి బిఎల్ఓస్కి ఏదైనా ఇష్యూ ఉంది, వాళ్ళ బాటిల్ నెక్స్ ఏంటి, ఇమీడియట్గా అందరూ అటెండ్ అయ్యారా లేదా అదని తెలుసుకొని అప్పుడప్పుడు ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి కోసం మనం కంట్రోల్ రూమ్ పెట్టాం. అలాగే హెల్ప్ డెస్క్ కూడా పెట్టాం. అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా కంట్రోల్ రూమ్, అలా ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అలాగే ఈఆర్ఓస్గా జాయింట్ కలెక్టర్ ఈఆర్ఓగా ఉన్నారు. అలాగే ఆడియో పాడేరు ఈఆర్ఓ అరకు కాన్స్టిట్యున్సీ ఉన్నారు. అతో పాటు పిఓఐటిడి అని స్పెషల్ ఆఫీసర్ ఫర్ డిస్ట్రిక్టేషన్, బికాస్ మన స్టేట్లోనే మన జిల్లా చాలా పూర్గా ఉంది డిస్ట్రిక్టేషన్లో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నెట్వర్క్ కనెక్టివిటీ అదని రకరకాల ఇష్యూ ఉన్నా, బట్ మన అందరికీ కూడా సేమ్ టైంలోనే ఉంది. మన 10th లోపల ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మన ఎక్స్క్యూజెస్, మనకు రకరకాల కారణం ఉన్నా కూడా మనం కారణం పైన ఫోకస్ చేయకుండా ఎలా మనం చెయ్యొచ్చు, ఈ పనిని విదిన్ టైం బౌండ్ ఎలా చేయొచ్చు అది పైన ఫోకస్ చేసి ప్రతి ఒక్క బిఎల్ఓస్, ప్రతి ఒక్క అడిషనల్ ఏఆర్ఓ ఈఆర్ఓస్ అందరు కూడా ఇందులో పనిచేస్తున్నారు. సో డిఈఓగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఇది ప్రతి ఒక్క రోజు కూడా వీళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను. ఏదో టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్, ఫీల్డ్ విజిట్ చేయడం అదని కూడా చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇది గట్టిగా రిగరస్ ఓవర్సైట్ ఉంటే ఇది ఖచ్చితంగా మనం చేయడానికి అవుతుంది. అండ్ ప్రజలకు ఏం చెప్తున్నాం, ప్రజలు అందుబాటులో ఉండి మీ బిఎల్ఓ ఫార్మ్స్ ఏమేమి ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఉందో అది బిఎల్ఓకి అందినట్టు చేయండి. సెకండ్, బిఎల్ఓస్ అది కలెక్ట్ చేసుకొని లేటర్ ఈవినింగ్ ఫుల్ కూడా డిజిటల్ సెషన్లో ఫోకస్ చేస్తారు. మార్నింగ్ అన్ని కూడా వాళ్ళు కలెక్షన్లో ప్రతి హ్యాబిటేషన్లో మీకు అందరికీ తెలుసు మన ఒక్కొక్క హ్యాబిటేషన్లో 50 మంది 60 మంది ఉంటారు. సో ఒక్క పోలింగ్ బూత్లో సమ్టైమ్స్ 20 హ్యాబిటేషన్ కూడా ఉంటుంది. సో హ్యాబిటేషన్ నుంచి అందరూ ఒక మనుషులు అంగన్వాడీ వర్కర్ కానీ ఎస్హెచ్ మెంబర్ అందరినీ కలెక్ట్ చేసుకొని వచ్చి బిఎల్ఓస్కి ఇస్తే ఆ బిఎల్ఓ పని సులువుగా అవుతుంది. డిజిటల్ సెషన్ పైన వాళ్ళు ఫోకస్ చేయడానికి అవుతుంది. అలాగే లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రతి తహసీల్దార్ ఆఫీస్ కొత్తగా ఒక కంప్యూటర్, ఒక ప్రింటర్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళే వచ్చి వాళ్ళకి ఇన్స్టాలేషన్ కూడా చేయించారు. సో ఇది కూడా యూజ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇందులో డిజిటల్ సెషన్ ఇంప్రూవ్ చేయాలి. అలాగే పవర్ కట్ అని చెప్పారు. సో ఎస్సీ ఏపీడీసీఎల్కి రైటింగ్ పూర్వంగా ప్రతి ఏఈఎస్ డిఈస్ కూడా ఫీల్డ్లోనే ఉండి ఎక్కడైనా పవర్ కట్ ఉంటే ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. నిన్న ప్రత్యేకంగా ఈసీఐ ద్వారా ఒక టెక్నికల్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రతి బిఎల్ఓ ఏఈఆర్ఓస్కు నిర్వహించడం జరిగింది. సో వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడు అందరు పార్టీ, ఆల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫార్మ్స్ కలెక్షన్ ప్రతి ఒక్క ఓటర్, నో ఎలిజిబుల్ ఓటర్ నుంచి ఏం మిస్ అవ్వకుండా ప్రతి ఎలిజిబుల్ ఓటర్ నుంచి అన్ని ఫార్మ్స్ కలెక్ట్ అయినట్టు ఆల్ పొలిటికల్ పార్టీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాము. అలాగే ఎవరైనా ఈ ఎలక్షన్ డ్యూటీ అనేది స్టాచ్యుటరీ డ్యూటీ, అందరికీ తెలుసు, మ్యాండేటరీ డ్యూటీ, స్టాచ్యుటరీ డ్యూటీ. సో ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ కానీ చూపించడానికి వీల్లేదు. అలాగే ఎవరైనా మిస్ఇన్ఫర్మేషన్, తప్పు ఫోటో పెట్టడం, తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాంటివి చేసినా కూడా యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ అండ్ యాజ్ పర్ డిసిప్లినరీ రూల్స్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఎక్కడెక్కడ ఇలాంటి ఏఆర్ఓస్ అటెండ్ అవ్వలేదో వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రతి ఒక్కరూ జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఇది పైన ఫుల్ ఫోకస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ప్రతి హ్యాబిటేషన్లో ఉన్న ఫార్మ్స్ కలెక్షన్ పైన మనం దృష్టి పెడుతున్నాం. ఇమ్మీడియట్గా అందరూ ఎవరి దగ్గరైనా ఫార్మ్స్ ఉంచుకుంటే, లేదు ఎవరికైనా ఫార్మ్స్ రాలేదు, ఇమ్మీడియట్గా బిఎల్ఓని కాంటాక్ట్ చేసి ఆల్రెడీ ఫార్మ్స్ ఇచ్చాం, వాళ్ళు ఎక్కడైనా ఇంట్లో పెట్టి మర్చిపోయారు, ఏదో మిస్ చేశారు, మళ్ళీ ఆ ఫార్మ్స్ తీసుకొని ఇమ్మీడియట్గా బిఎల్ఓని సంప్రదించి బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది అందరు ప్రజలు కూడా సీరియస్గా తీసుకోండి. ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఓటర్ని ఇంక్లూడ్ చేయాల్సినది మన అబ్జెక్టివ్. సో నో ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అనేది మన అబ్జెక్టివ్. సో మన అందరు కూడా కోఆపరేట్ చేస్తేనే ఏఎస్ఆర్ జిల్లా స్టేట్లో ఇప్పుడు లాస్ట్ పొజిషన్లో ఉంది. సో అది మనం ఇంప్రూవ్ చేయడానికి అవుతుంది. జస్ట్ 1 or 2% డిఫరెన్సే ఉంది మన జిల్లాకు వేరే పక్కన ఉన్న జిల్లాకు. సో ఫుల్ ఫోకస్గా పనిచేస్తే మనం ముందుకు అన్ని ఇది టైం బౌండ్గా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో మీ అందరినీ కూడా, మీడియా మిత్రులందరినీ కోరుకున్నది ఇది వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. ప్రతి ప్రజలు కూడా
ఈ ఫామ్స్ మళ్ళీ బిఎల్ఓస్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ జిల్లా యంత్రాంగం నుంచి అన్ని రకాలుగానే సపోర్ట్ ఇస్తున్నాం. ముందు చెప్పినట్టు అన్ని హెల్ప్ డెస్క్ పెట్టాం అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాం. ఇప్పుడు బిఎల్ఓస్ అండ్ ఈఆర్ఓస్ చేయాల్సింది ప్రతి ఓటర్ వైస్, ఇప్పుడు దాకా ఎవరెవరు ఫామ్స్ రాలేదో ప్రతి ఓటర్ వైస్ వాళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఆ ఓటర్ ఫామ్ ఇంకా ఎందుకు రాలేదు, వాళ్ళ ఆ ఊర్లో లేరా, షిఫ్ట్ అయ్యారా, లేకపోతే డిసీజ్డా, డూప్లికేట్ ఓటరా ఏంటి అని ప్రతి ఓటర్ గురించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అలాగే 4,99,752 టోటల్ ఎలక్టర్స్ ఉన్నాయి. సో 4,99,752 పోలింగ్ ఎలిమినేషన్ ఫామ్స్ కూడా ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఎవరైనా 100% డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఎవరైనా ఎక్కడైనా మిస్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఎక్కడ పెట్టి మర్చిపోయారు, మళ్ళీ ఆ ఫామ్ కావాలని అడిగినా కూడా ఈఆర్ఓ లాగిన్లో మళ్ళీ అది జనరేట్ చేసి ఇస్తాం. ఇప్పుడు దాకా మనం 59% రిజిస్ట్రేషన్ చేసాం. అంటే ఇప్పుడు యాజ్ ఆన్ నౌ 60% చేసాం. సో ఇంకా 40% చేయాల్సింది ఉంది. అంటే 2,50,000 దాకా చేసాం, ఇంకా ఒక 2 lakhs చేయాల్సింది ఉంది. సో ఈ 2 lakh మిగిలిన ఓటర్స్ అందరినీ కూడా మనం కంపల్సరీగా 10th లోపల ఇంక్లూడ్ చేయాలి. సో ప్రతి ఒక్క ఓటర్ ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదో వాళ్ళందరూ కూడా బిఎల్ఓకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే మీ అందరి నుంచి మా దగ్గర అబ్స్కాండ్ అయ్యారు. చాలా రోజు నుంచి అటెండ్ అవ్వకుండా అక్కడ పువర్ ప్రోగ్రెస్ ఉంది. ఎందుకని చూస్తే వాళ్ళు చాలా రోజుల నుంచి అటెండ్ అవ్వలేదు. వాళ్ళు చాలాసారి వాళ్ళని కాంటాక్ట్ చేసి అటెండ్ అవ్వండి అని చెప్పినా కూడా సస్పెండ్ చేసినా పర్వాలేదు, మేము అటెండ్ అవ్వము, ఈ డ్యూటీ మేము చేయము అలా చెప్పడం జరిగిన వల్ల వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఏమైనా యాప్ ఉందా మేడం? లేకపోతే వాళ్ళు చేయాలి. అండ్ ఈసీఐ నెట్ లో ఏదైనా ఓటర్ ఎక్కడ ఉన్నారు అన్ని సర్చ్, ఎంటైర్ 2002 ఓటర్ లిస్ట్ సర్చ్ చేయడానికి ఆప్షన్ కూడా ఉంది. సో ఈసీఐ నెట్ ద్వారా ఇప్పుడు మనకు బార్డరింగ్ ఒడిశా ఉంది కాబట్టి ఒడిశాలో ఏదైనా ఓటర్ ఉన్నా కూడా వాళ్ళ పేరు, పేరెంట్స్ పేరు చెప్తే ఆ ఓటర్ లిస్ట్ కూడా వెరిఫై చేయడానికి మనకి ఈసీఐ నెట్ లో ఒడిశా ఓటర్ లిస్ట్ కూడా మనకు దొరుకుతుంది. సో మాకు కావాల్సింది వాళ్ళు పేరెంట్స్ నేమ్, గ్రాండ్ పేరెంట్స్ నేమ్, అడ్రస్ తెలియాలి. లేదు వాళ్ళకి తెలియలేదైనా వాళ్ళు రిలేటివ్స్ని అడిగి అది వాళ్ళు తీసుకోవాలి.